సో ఈరోజు ప్రభు మనతో ఏమని ఆయన మాట్లాడబోతున్నాడంటే విశ్వాసము ఎలా ఉండాలి, లేకుంటే విశ్వాసము ఒక క్రిస్టియన్ వారి యొక్క జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ముఖ్యమైనది అని చెప్పేసి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. సో అది పాయింట్ వైజ్గా మనము అన్నిటినీ కూడా మనం చూడబోతున్నాం. అంటే విశ్వాసాన్ని మనం ఎలా పెంచుకోవాలి, లేకుంటే విశ్వాసాన్ని ఎలా స్థిరంగా పెట్టాలి, లేకుంటే విశ్వాసము ఎందుకు ప్రతి ఒక్క క్రిస్టియన్కి కూడా చాలా ముఖ్యమో అని చెప్పేసి దాన్ని ధ్యానించబోతున్నాం. సో అది మనం అర్థం చేసుకోవటానికి 1 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూడబోతున్నాం. 1 Timothy chapter number 1 from verse number 18 to 19 మనం చూడబోతున్నాం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఓకే, ఇక్కడ తిమోతికి తెలియచేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఏమని ఆయనకు తెలియజేస్తున్నారంటే, నీకొచ్చిన ప్రవచన రీతిగా నువ్వేం చేయాలి, నువ్వు మంచి పోరాటాన్ని నువ్వు చేయాలి, నువ్వు నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలి, నువ్వు స్థిరంగా ఉండాలి, నీ విశ్వాసము ఎప్పుడు కూడా కింద పడిపోకూడదు, అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి. మళ్ళీ ఆయన ఏమంటున్నాడు, కన్సర్నింగ్ ద ఫెయిత్ హ్యావ్ సఫర్డ్ షిప్రెక్ అంట. అంటే ఒక ఓడ షిప్ ఒక నీటిలో అది వెళ్తున్నప్పుడు అది డెస్టినేషన్ వెళ్ళి చేరింది అనుకోండి, పర్వాలే. కానీ మధ్యలోనే అది పలిగిపోతే ఆ ప్రయాణం అనేది వేస్ట్ అన్నమాట. అంటే ఈ వచనంలో నేను మీకు ఏం తెలియచేయాలని నేను ఆశపడుతున్నానంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేంతో ఆయన ప్రారంభిస్తాడు తెలుసా? ఆయన యొక్క జర్నీని విశ్వాసముతోనే ఆయన ప్రారంభిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ఇక్కడ రక్షించబడ్డారు? ఎస్, అంటే రక్షించబడ్డారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారని కదా. కానీ ఆ విశ్వాసము చివరి వరకు అది నిలవాలి, నిలిస్తేనే అది సక్సెస్ కదా. అంటే ప్రతిది కూడా ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందంటే విశ్వాసముతోనే అది ప్రారంభించబడుతుంది. ఇక్కడ తిమోతికి వారు తెలియజేస్తున్నారంటే, నువ్వు ఎక్కడ కూడా మార్గము తప్పకుండా నువ్వు ఏం చేయాలి, విశ్వాసములో కరెక్ట్గా నువ్వు ప్రయాణం చేయాలి అని చెప్పేసి తిమోతికి ఇక్కడ రాస్తూ ఈ యొక్క వచనాన్ని మనం చూడగలుగుతున్నాం కదా. ఇక్కడ ప్రభు మన దగ్గర ఏమంటున్నాడంటే, కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. అంటే ఎక్కడ కూడా ఆగకుండా అలాగే ముందుకు సాగటం, నిరంతరం అని మనం చెప్పవచ్చు. మనము మనుషులుగా ఎక్కడ కంటిన్యూటీ చాలా చేస్తాం తెలుసా? ఎక్కడ కరెక్ట్గా చేస్తామంటే కంటిన్యూటీ కరెక్ట్గా ఫుడ్ విషయంలో కరెక్ట్గా చేస్తామా చేయమా? అంటే మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ కదా, ఈవినింగ్ తప్పకుండా తినాలి, రూల్ అది కదా. తినకపోతే దాన్ని ఏమంటాం, ఏదో అయిపోతుంది అంటారు కదా, ఏదో అయిపోతుంది బాడీలో అని చెప్పేసి వారు చెప్తూ ఉంటారు. మరి అలాగే దేంట్లో మనం చెప్తుంటామంటే, మన జాబ్ విషయంలో రోజు వెళ్తేనే నీకు జీతం కదా. ఇంకోటి, ఎక్కడెక్కడ మనం కంటిన్యూటీ మనం పెడతామంటే మన జీవితంలో ఇది మనము తప్పితే, అంటే దీన్ని మనం వదిలిపెడితే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము అనే దాన్ని మనం ఎప్పుడు కూడా మన జీవితంలో వదిలిపెట్టాం. కానీ ప్రభు ఈరోజు మన దగ్గర ఏమంటున్నాడు తెలుసా? అదే కంటిన్యూటీ ఎక్కడ ఉండాలంటే తెలుసా? అదే పట్టుదల, అంటే ఇది కొనసాగాలనే పట్టుదల ఎక్కడ కూడా ఉండాలి తెలుసా? మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఉండాలంట. ఎలా ఒక మనిషి రోజు తినేటప్పుడు మాత్రమే ఆయన ఫిట్గా ఉంటాడో, ఒక క్రైస్తవుడు కూడా
ఎప్పుడు ఆయన యొక్క విశ్వాసములో స్థిరంగా అలాగే ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే ఆయన యొక్క స్పిరిచువల్ జర్నీలో, అంటే ఆత్మీయ పోరాటంలో ఆయన నిలవగలుగుతాడు. హల్లెలూయా. మనం వేరే వేరే వాటిలో మనం ఫోకస్ చేస్తుంటాం, స్థిరంగా ఉండాలని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఈరోజు మన దగ్గర ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ పూర్తి జర్నీలో ఏది స్థిరంగా ఉండాలంటే మీ యొక్క విశ్వాసము స్థిరంగా ఉండాలి. అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది? ప్రతిరోజు కూడా మనం దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడే కదా, ప్రతిరోజు కూడా మనం దాన్ని చదివినప్పుడే. పిల్లలను మాసానికి ఒక్కసారే స్కూల్కి పంపిస్తారా, రోజు పంపిస్తారా? రోజు పంపిస్తారు. టెస్ట్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి రాస్తారు. కానీ స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ వారు ఏం చేస్తారంటే ప్రతిరోజు పంపిస్తాం. ఎందుకు? ఒక్కొక్క రోజు వారు వెళ్ళినప్పుడు వారు స్థిరంగా వారు అవుతారు అని చెప్పేసి కదా. నా లైఫ్లో కూడా ఏంటంటే ఒక 3 years బ్యాక్, అంటే ఈ సండే ఈవినింగ్ సర్వీస్ ఇది ప్రారంభించకూడదా అని చెప్పేసి చాలా ప్రార్థనతో ఒక 40 దినాలు మరి ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాస ప్రార్థన ఉంటూ మరి ప్రభు యొక్క సన్నిధిలో అడుగుతూనే ఉన్నాను అనమాట. సో ఒక్కొక్క దిశ నుంచి ఒక్కొక్కటి వారు చెప్పడం వారు ప్రారంభించారు. అంటే శామ్, మీకు బిజినెస్ ఉంది కదా, మరి బిజినెస్తో సహా మీరు ఇది కూడా మీరు చేయగలుగుతారా అని చెప్పేసి అదొకటి. మళ్ళీ ఇంకోటి, మీరు ఇప్పుడిప్పుడే ఏది 0 నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు, మరి అది చేయటం కరెక్టేనా అని చెప్పేసి ఇంకొకరు వారు చెప్పడం వారు ప్రారంభించారు అనమాట. వెంటనే ప్రభు నా దగ్గర ఏమన్నాడు తెలుసా? శామ్, ఎవరు ఏం చెప్పినా ఏం చెప్పకపోయినా ఐ వాంట్ యూ టు గో అండ్ స్టాండ్ అన్నాడు. అంటే ఎవరు ఏం చెప్పినా చెప్పకపోయినా నువ్వు వెళ్ళి నిలబడాలి అని చెప్పేసి ప్రభు నాతో మాట్లాడాడు. వెంటనే నేనేం చేశానంటే వచ్చా, నిలబడ్డా. అంటే అందరికీ కొత్త భాష నేర్పించా. కొత్త భాష అంటే నాకు తెలిసిన తెలుగు మీ అందరికి నేర్పించా అనమాట. అలా కొనసాగింది. అలా కొద్దిగా ముందుకు వెళ్ళింది. అలా కొద్దిగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, అంటే ఒక 2 years బ్యాక్ నేను వెనుక చూడగలిగితే ప్రతి వారము నిలబడి మాట్లాడుతుండగా ప్రభు నాకు తెలుగు నేర్పించాడు ఫస్ట్. హల్లెలూయా. దాని తర్వాత ఏం నేర్పించాడంటే ఎలా విశ్వాసంలో ముందడుగు వేయాలి అని చెప్పేసి ప్రభు దాన్ని నేర్పించాడు. అంటే నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే విశ్వాసం అనేది ఒక్కరోజు పని కాదండి. విశ్వాసం అనేది మన జీవితంలో ప్రతిరోజు కూడా మనకు ఉండవలసిందే. హల్లెలూయా. అందుకే ఇక్కడ తిమోతికి రాసిన దాంట్లో కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, బై దెమ్ యు మే వేజ్ ద గుడ్ వార్ఫేర్ అని చెప్పేసి రాయబడింది. అంటే మంచి యుద్ధాన్ని మీరు చేయటానికి ఏం కావాలంట? విశ్వాసము కావాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. God bless you.